మాట చెప్పినా ఏ కార్యక్రమమైనా ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు వంకర టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి, ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఆయన, ఈ కులం అని ఒక ఆయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది, డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి, అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే అటు నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు, రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు, తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు, ఎవరేం మాట్లాడతారని. మీ కుట్రలు నడవవు, మీ డ్రామాలు నడవవు. ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి. ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు, ఒక్క ఎక్కడ ఊసు లేదు. దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి, ప్రజలకు న్యాయం చేయాలి, బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా ఆగమాగం అయిపోతా ఉన్నాయి. పొద్దున లేచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మనం చూసినాం కవితమ్మ గారు లిక్కర్ బిజినెస్లో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత బహుశా ఆమె బీసీ నినాదంతోనే బయటకు వచ్చి బీసీలకు నేను ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడినారు. ఈ 2-3 జిల్లాలలో అనుకుంటాను బీసీ మీటింగ్లు కూడా పెట్టినారు. బహుశా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో బీసీ నినాదాన్ని ఎత్తుకునే బీసీ నాయకుడు లేకపోయి కావచ్చు, బీసీల గురించి మాట్లాడితే వాళ్లకు ఆ పార్టీలో కాలం చెల్లదని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకుంది కావచ్చు. మాట్లాడడానికి జంకి కూడా ఉండొచ్చు ఎవరన్నా బీసీలు ఉన్నా కానీ. ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే, చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఏదొచ్చినా వాళ్ళ ఆ కుటుంబ సభ్యులే మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏంటంటే ఎవరు మాట్లాడినా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే మాట్లాడాలి, బయట వాళ్ళు మాట్లాడడానికి అనర్హులు. బీసీల గురించి మాట్లాడినా, ఓసీల గురించి మాట్లాడినా, దళితుల గురించి మాట్లాడినా, మహిళల గురించి మాట్లాడినా సదరు కుటుంబం ఉంటే మాట్లాడాలి తప్పిస్తే ఇంకెవరు మాట్లాడడానికి అవకాశాలు లేదు, మాట్లాడకూడదు. ఇది వాళ్ళ రాజ్యాంగం. అయితే నేను నిన్న కవిత గారి స్టేట్మెంట్ చూసినాను. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే అసలు ఈ కులాల గొడవ అంత ఎందుకు, మోదీ గారిది ఏ కులమైతే మనకేంది, రాహుల్ గాంధీ గారిది ఏ మతమైతే మనకేంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేమనిపిస్తూ ఉందంటే అసలు ఈ కులాల గురించి మాట్లాడంగానే గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నులో వణుకొస్తూ ఉన్నది. కులాల గురించి మాట్లాడితే కులాలకు వాళ్ళు చేసినటువంటి అవమానం కావచ్చు, కులాలకు వాళ్ళు చేసినటువంటి ఏదైతే మోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయం ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2002 ఆగస్టు 14 నాడు అంబేద్కర్ భవన్లో ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటిది దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అంబేద్కర్ భవన్లో దళితులను మోసం చేసిరు. ఇవి నిన్నగాక నిన్న బర్త్డే కేసీఆర్ గారిది, బర్త్డేలో తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి
అసలు తొలి అనగానే ఒకటి గుర్తొస్తా ఉంది కదా, దళితులకు తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులను మోసం చేసినటువంటి ఘన చరిత్ర మీది. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి ఘన చరిత్ర మీది. దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, బీసీలను మోసం చేసిన ఘన చరిత్ర మీది. అంటే ఏ వర్గానికి న్యాయం చేయలే మీరు, ఏ వర్గాన్ని హక్కున చేర్చుకోలే మీరు, ఏ వర్గాన్ని ఆదరించలేదు మీరు. కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తాయని చెప్పేసి వాళ్ళ మళ్ళీ కొత్త మాటలు మాట్లాడే పరిస్థితి వాళ్ళ మనకు కనిపిస్తూ ఉన్నది. కవిత గారు చాలా సంతోషం, ఒక ఆడబిడ్డగా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే చాలా సంతోషిస్తాం. కానీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాలకు పునాది. ఆ ఉద్యమాల పునాది మీద, ఉద్యమాల గడ్డ మీద ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్ర మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లిక్కర్ బిజినెస్ చేసి వచ్చేసి వాళ్ళని ఉద్యమాల గురించి మాట్లాడితే ఎవరన్నా పట్టించుకుంటారా కవితమ్మ? నువ్వు అసలు నీ గురించి మాట్లాడాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తూ ఉన్నది. నీ గురించి మాట్లాడాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఏదో రకంగా ప్రజలోకి వెళ్ళాలని చెప్పేసి ఒకరోజు బతుకమ్మ అంటావు, ఓసారి లిక్కర్ అంటావు, ఇవాళ మళ్ళీ ఒకసారి బీసీ అంటావు. మొన్నటిదాకా 33% మహిళలకు రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకొని, అంటే ఏదో ఒక నినాదంతోనే బయటికి రావాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి మీ కుటుంబం మధ్యలో ఉన్నటువంటి కొట్లాటల్ని ఏదో రకంగా ప్రజల మధ్య ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేసుకోగాని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు రేపు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ప్రకటించే రోజు అతి దగ్గరలోనే ఉంది, ఆసన్నమైంది కూడా. బీఆర్ఎస్ పార్టీగా మీ యొక్క స్పష్టమైన వైఖరి ప్రజలకు తెలియజెప్పాలి. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేయగలుగుతారా? స్పష్టంగా ప్రకటించాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీనే ముఖ్యమంత్రి చేయగలుగుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటిస్తారా? దానితోనే బీసీల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఏందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.